ఒక విషయం, ఒక సంక్షేమ పథకం అనేది ఆరోగ్య వ్యవస్థ కూడా ఏ రకంగా ఉపయోగపడగలుగుతున్నదని ఒక చిన్న విషయం మాత్రం చెప్తాను. నేను నా మధ్య ఎక్కడో ఆసుపత్రికి వెళ్ళా, విజయవాడ పక్కన వెళ్ళి అడిగితే ఏంటమ్మా పోయినసారి వచ్చినప్పుడు ఓపీ, ఇప్పుడు కూడా నేను చూస్తాను, ఇప్పుడు కాకినాడ దీనికి వెళ్ళాలా, ఓపీ 2024 క్యాలెండర్ ఇయర్లో 2024 జనవరి నుంచి డిసెంబర్ దాకా ఇక్కడ ఓపీలు 8,30,000 జరిగితే ఇవాళ 8,15,000 ఓపీలు జరిగితే ఇవాళ ఈ 25 క్యాలెండర్ ఇయర్లో అది కాస్త 35,000 పెరిగింది. ఒక్క ఆర్థిక సంవత్సరం ఒక క్యాలెండర్ ఇయర్లోనే ఓపీలు పెరిగాయి. నేను అట్లే అక్కడికి వెళ్ళి ఏందమ్మా వచ్చినప్పుడు ఓపీలు పెరిగాయి ఏంది అని, లేదు సార్ పెరిగాయి అంటే 6 నెలల క్రితం వచ్చినప్పుడు ఇంత ఓపీ లేదు, సడన్గా ఇంత ఓపీ ఎట్లా పెరిగిందని. సార్ నిజంగా చెప్తున్నాను సార్, అబద్ధాలని చెప్తాను సార్, అంతా రికార్డెడ్ కదా సార్, ఆన్లైన్ చేస్తుంటాం కదా సార్, ఎప్పటికప్పుడు ఎంట్రీ చేస్తుంటాం కదా సార్ అనింది. సరే ఎందుకమ్మా కారణం అని అంటే, సార్ ఇక్కడ అంటే ఇవాళ కొద్దిగా మెరుగుపడుతున్నాయి, ఎక్విప్మెంట్లు వస్తుంది, డాక్టర్లు కొరత ఉండేది అది ఉంటుంది, డాక్టర్లు గతంలో టైంకి వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ ఫైన్లు వేస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు, ఇవన్నీ కారణాలు అంటే మరి మీరేంట, మేము కూడా వస్తున్నాం సార్, టైంకి వస్తున్నాం సార్, కొంచెం ఫ్రీగా బస్సు వచ్చింది కదా సార్, దాని గురించి వస్తున్నాం సార్. సరే ఈ ఆరోగ్యం మారడానికి ఇంకో కారణం సార్ అనేది, ఈ ఓపీలు పెరగడానికి ఏంటంటే కింద ఆసుపత్రిలో పెద్దవాళ్ళకి ఎవరికన్నా రెఫర్ రాసే పెద్ద ఆసుపత్రికి వచ్చేవాళ్ళు కాదు సార్, ఇప్పుడు ఫ్రీగా బస్సు ఉంది కదా, 40-50 కిలోమీటర్లు రావాలంటే గతంలో డబ్బు పెట్టాల్సి వచ్చేది, ఏం పోయినాంలే అనుకునే వాళ్ళు, నిర్లక్ష్యం వహించే వాళ్ళు, ఇప్పుడు ఫ్రీ కదా ఆరోగ్యం చూసుకుందామని వస్తున్నారు సార్, దాని కారణంగా కూడా ఓపీ పెరిగింది సార్ అనేది.